భగవంతుడు తలరాతను ఎవరికీ చెడుగా రాయడు. కేవలం మనిషి తన సొంత ఆలోచనలతో చెడుగా మార్చుకుంటూ ఉంటాడు. నీ బాధను పంచుకోవడానికి, నీ కన్నీళ్లను తుడవడానికి ఎవరూ ఉండకపోవచ్చు. కానీ నీ తప్పులు చూపించడానికి మాత్రం చాలామంది ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. జీవితం ఎలాంటిదంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది. అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్లను, కష్టాలను మిగిలిస్తుంది. నువ్వు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. పట్టుదలతో నువ్వు చేసే ప్రతి ప్రయత్నము చివరకు విజయాన్ని తప్పకుండా ఇస్తుంది. గుర్తుంచుకొని నీ జీవితాన్ని నువ్వు సక్రమమైన మార్గంలో నడిపించుకోవాలి. ఇదే జీవిత సత్యం. నిజమే కదా?